గణేశాయ నమః, గాయత్రి దేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 10వ తారీఖు ఆగస్టు 2025 నుండి 16వ తారీఖు ఆగస్టు 2025 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ముందుగా ప్రేక్షకులందరికీ కూడా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ, ఇక ఈ వారంలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటి అనట్లేదు కనుక ఆగస్టు 12వ తారీఖున మంగళవారం రోజున సంకటహర చతుర్థి వచ్చింది. చాలా మంది వ్రతాన్ని చేస్తూ ఉంటారు, సంకటహర చతుర్థి వ్రతాన్ని. దీనివల్ల ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది, ఎటువంటి దుఃఖమైనా పోతుంది. అయితే ఈ వ్రతం చేసుకోవడానికి పూజారులు దొరకకపోయినా, ఇతర దేశాల్లో ఉన్న వ్రత విధానం తెలియకపోయినా కూడా మీకు వీలుగా దానికి సంబంధించినటువంటి వీడియోని మీకు కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు సంకటహర చతుర్థి వ్రతం వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని వీడియో చూస్తూ మీరు మంత్రాలు కథతో సహా వీడియోలో ఉంటాయి, చక్కగా వీడియో చూస్తూ మీ ఇంట్లో వ్రతం చేసుకోవచ్చు. దానివల్ల మీకు చాలా విశేష ఫలితం. రెండో విషయం, ఆగస్టు 15వ తారీఖున మనకి ఈ యొక్క సప్తమి 4వ శ్రావణ వారం, 4వ శ్రావణ శుక్రవారం వస్తుంది. ముఖ్యంగా అంచేత చాలా విశేషం. ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోవడం అనేటటువంటి మనకి చాలా ఆనవాయితీ. దానివల్ల మనకి ఐశ్వర్యం కురుస్తుంది, అలాగే రుణాలు పోతాయి, దరిద్రం పోతుంది, సకల సంపదలు మనకు కలుగుతాయి. కాబట్టి అలాంటి వరలక్ష్మి వ్రతాన్ని మీరు అందరూ చేసుకోవాలనుకుంటారు, కానీ బ్రాహ్మణులు దొరక్క పూజ ఎలా చేసుకోవాలో తెలియక కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి గురించే ఈ వరలక్ష్మి వ్రతాన్ని కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించిన వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని చూస్తూ మీరు చక్కగా మంత్రాలతో సహా కథతో సహా మీకు ఆ వీడియో ఉంటుంది. ఆ వీడియోని వినియోగించుకుని మీ అందరూ కూడా ఇంట్లో భక్తి శ్రద్ధలతోటి వరలక్ష్మి వ్రతం చేసుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తూ, ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా కూడా క్రియేటివ్ రంగంలో ఉన్నటువంటి వారికి, లేదా కొత్తగా ఏదైనా సాధించే వారికి, సైంటిస్టులకి, టెక్నాలజీ పట్ల ఆసక్తి ఉన్నటువంటి వారికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్ల ఆసక్తి ఉన్నటువంటి వారికి, ఫ్యూచర్ని అర్థం చేసుకునే వారికి, రాబోయే భవిష్యత్తుని అంచనా వేయగలిగి పెట్టుబడులు పెట్టే వారందరికీ ఎక్కువ లాభాలు ఈ వారంలో కనపడుతున్నాయి. ఇక సామాజికంగా కానీ, సోషల్ మీడియా పరంగా కానీ, వ్యావహారిక పరంగా కానీ మీకు చక్కని పేరు ప్రఖ్యాతలు రాబోతున్నాయి. అలాగే చక్కని ఆదాయ వనరులు, అంటే ఎక్కడ పెట్టుబడులు పెడితే వృద్ధి అవుతాయో, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే వ్యాపారాలు వృద్ధి అవుతాయో తెలుసుకుని దాని తగ్గ ఆదాయాలు పెట్టుబడులు పెట్టగలిగేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే ఉద్యోగాలు చేసే వారికి బోనస్లు, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయని చెప్పొచ్చు. అలాగే వివాహేతర సంబంధాల కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం కానీ, విదేశాలు వెళ్ళడం కానీ, లేదా మంచి మంచి ప్రదేశాలు చూడడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు కూడా పరీక్షా ఉత్తీర్ణతలు కనపడుతున్నాయి. కొత్త కోర్సుల్లో జాయిన్ అయ్యే వారికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు చేసేటటువంటి ఏమైనా ప్రాజెక్ట్ వర్కులు ఉన్నట్లయితే కనుక చక్కని పరిణతిని సాధించుకోగలుగుతారు. ఉద్యోగాల్లోనూ లేదా స్కూళ్ళలో మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కోర్సులు ఎందుకు కూడా విద్యార్థులకు చక్కని అనుభవం రాబోతోందని చెప్పొచ్చు. మీకు ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఏ పనినైనా సరే నేను చేయగలను, చేసి చూపిస్తాను అనేటటువంటి ఒక ఆత్మవిశ్వాసము, దృఢ సంకల్పంతో ముందడుగు వేయడం వల్ల చక్కగా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే శ్రమకు తగ్గ ఫలితం అయితే ఖచ్చితంగా కనపడుతోంది. గృహ నిర్మాణ పనులు అయితే బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. అయితే కోపతాప ఆవేశాలను తగ్గించుకోవడం, జాగ్రత్తగా ఉండడం మాత్రం ముఖ్య సూచన. దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చేటటువంటి పనులు, భవిష్యత్తు గురించి పెట్టుబడులు మాత్రం బాగా కలిసి వస్తాయి. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం కూడా చేయగలుగుతారని చెప్పొచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయడం కానీ, లేదా అనుకున్న ప్రదేశాలకు వెళ్ళడం కానీ, సంతోషంగా కాలం గడపడం కానీ, మంచి నిర్ణయాలు తీసుకోవడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు లాంటివి, పోలీస్ కేసులు లాంటివి, ఇలాంటివన్నీ కూడా పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నాలు చేస్తే అనుకూలిస్తాయి. ఇక రహస్య నిర్ణయాల వల్ల, లేదా గోప్యంగా ఉండేటటువంటి కొన్ని రకాల వ్యవహారాల వల్ల మీకు విజయం కనపడుతోంది. కాబట్టి ఏది పడితే అది బహిర్గతం చేయకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి. గొప్ప నాయకత్వ లక్షణాలు కనపడుతున్నాయి కాబట్టి చాలా చక్కగా వ్యవహరిస్తారు. అలాగే మీకు ఇష్టమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. వాహనాలు మార్చడానికి లేదా ఎక్స్చేంజ్ చేయడానికి చక్కని అవకాశాలు కనపడుతున్నాయి. అప్పులు కానీ, బ్యాంక్ రుణాలు కానీ చాలా తొందరగా తీరుతాయని చెప్పొచ్చు. లేదా ఈఎంఐలు కానీ, క్రెడిట్ కార్డు వ్యవహారాలు కానీ ఇబ్బందులు తగ్గుతాయి. విలువైన వస్తువులు, ఆస్తులు కొనుగోలు చేయడానికి చాలా అవకాశం కనపడుతుంది ఈ వారం. తల్లిదండ్రుల నుంచి పితృపూర్వక ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అలాగే మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు కానీ, కోరికలు కానీ వాటి కోసం బాగా తాపత్రయపడతారు. అవి నెరవేరేదాకా కూడా నిద్రపోరని చెప్పొచ్చు. విదేశాల్లో ఉండేవారికి కూడా
వృత్తిపరంగా వ్యవహారపరంగా అవకాశాలు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతో చక్కని కమ్యూనికేషన్ బాగా పెరుగుతుంది. నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే మీ అంతరం మీరు స్వయం ఉపాధి, ఏదైనా మీ అంతరం మీరు ఎదగడానికి సొంతంగా ఏదైనా సరే మీరు నిర్మించుకునే ప్రయత్నం చేస్తారు. వ్యాపారం పెట్టడమా, ఇండస్ట్రీ పెట్టడమా, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టడమా, ఇలాంటి వాటి పట్ల మీ అంతరం మీరు ఏదైనా ఒక ఫ్యాక్టరీయో, ఇండస్ట్రీయో, లేకపోతే ఒక కంపెనీయో పెట్టడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. వాటికి సబ్సిడీలు రావడం కానీ, లోన్లు రావడం కానీ, గవర్నమెంట్ పరమైనటువంటి ఎన్ఓసీలు రావడం కానీ, పర్మిషన్లు రావడం కానీ సునాయాసంగా వస్తాయి మీకు. ఇక వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి మంచి సంబంధాలు రావడం వల్ల, ఇష్టమైన వాళ్ళతో వివాహాలు జరగడం వల్ల అనుకూలత కనపడుతోంది. భార్యాభర్తల మధ్య సామరస్యత, అనుకూలత కనపడుతోంది. వ్యాపారంలోను, భూముల్లోను, గృహాల్లోను, బంగారంలోను పెట్టుబడులు పెట్టే వారికి బాగా లాభం కనపడుతోంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయంగా కనపడుతోంది. క్రయ విక్రయాలు ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. శుభకార్యాలు ఆగిపోయినవి ఎదరికి వెళతాయి. ప్రేమికుల మధ్య కలయికలు కనపడుతూ ఉన్నాయి. అలాగే వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు తగ్గి కలుస్తారు. విడాకుల దాకా వెళ్ళిపోయినటువంటి భార్యాభర్తలు కూడా తిరిగి కలుసుకునే ప్రయత్నాలు చేయడంలో అనుకూలత కనపడుతోంది. విద్యార్థులు కూడా గతంతో పోల్చుకున్నట్లయితే కనుక మీ మీద మీకు నమ్మకము, విశ్వాసము, దృఢ సంకల్పము బాగా పెరుగుతాయని చెప్పొచ్చు. చదువు పట్ల ఆసక్తితో పాటుగా భవిష్యత్తును అర్థం చేసుకుని చక్కని చదువుకునే ప్రయత్నం చేయగలుగుతారు. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయాల్లో టీమ్ స్పిరిట్ గా పనిచేయగలుగుతారని చెప్పొచ్చు. అందరినీ కూడా ఉత్సాహపరుస్తారు. మీరు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు. ఉద్యోగులు అనుకూలమైన వాతావరణం, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, స్థాన బదిలీలు అనుకూలతలు ఉన్నాయి. స్త్రీలకి కళా సాంస్కృతిక రంగాల్లో మంచి అభివృద్ధి కలిగి ఉండడంతో పాటుగా పాటల యందు, నృత్యము యందు, లేదా అందంగా వంటలు వండడం యందు, లేదా అందంగా తీర్చిదిద్దడం యందు ఇంటిని, అలాగే మీ యొక్క జీవన విధానాన్ని మార్చుకోవడము, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పట్టడంలో ముందడుగు వేస్తారు. వ్యాపారస్తులు వ్యాపారపరంగా స్నేహభావపూర్వకమైన వ్యాపారాలు పెరుగుతాయని చెప్పొచ్చు. అలాగే కొంతమంది వ్యక్తుల వల్ల మీకు మంచి సలహాలు, సూచనలు లభిస్తాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఎక్కువ లబ్ధి పొందగలుగుతారని చెప్పొచ్చు. స్వల్పంగా ఈ యొక్క రుణాల యొక్క ప్రభావం కానీ, మొండివకాయల ప్రభావం కానీ ఉన్నా కూడా వాటి నుంచి బయటపడడానికి గట్టిగా ప్రయత్నం చేస్తారు. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని, ఏదైనా దోషాలుంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఈ రకంగా మా పీఠలో ఉండేటటువంటి బ్రాహ్మణులు, ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే సమస్యలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో DTP చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే నరదృష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, మనశ్శాంతి లేకపోవడము, కుటుంబ కలహాలు, లేకపోతే శత్రువులు పెరిగిపోవడము, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు ఇరుక్కుపోవడము, లేకపోతే కనుక శత్రువులు బాగా పెరగడము, లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, లేకపోతే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము, లేకపోతే ఏదో భూతప్రాత పిశాచాది గారుడు, ఇలాంటి వాటి వల్ల భయాలు, ఇబ్బందులు ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేసినా, మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా కూడా మీకు సమాధానాన్ని తెలియజేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.